మీరేమైనా అనుకోండి. ఈ ఎపిసోడ్ మాత్రం హోల్ సీజన్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్‌గా ఉంటుంది. హలో గైస్! నా పేరు గౌతమ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో 'వాట్ ఇఫ్' సీజన్ 3 నుంచి వచ్చిన ఎపిసోడ్ 5ని డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎపిసోడ్ 4 మాత్రం మీకు ఈ రోజు మార్నింగ్ అయితే అప్‌లోడ్ అయ్యి ఉంటుంది. ఆ ఎపిసోడ్‌కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ప్లీజ్ వెళ్లి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఎందుకంటే దట్ ఎపిసోడ్ జనరేట్ మోర్ ఫన్ అకార్డింగ్ టు మీ. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ ఎపిసోడ్ 5 లోకైతే వెళ్దాం. సీరియస్‌లీ ఇప్పటి వరకు ఈ సీజన్‌లో రిలీజ్ అయిన ఎపిసోడ్ ఒక లెవెల్ అయితే, ఈ ఎపిసోడ్ ఒక లెవెల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ప్లాట్ పరంగా గాని, ఈ ఎపిసోడ్ వెళ్ళిన స్టోరీ పరంగా గాని ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలి. ఈ ఎపిసోడ్‌లో హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నప్పటికీ, ఈ ఎపిసోడ్ మాత్రం రీరీ విలియమ్స్‌దే. ఎపిసోడ్‌లోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే గుండు వాచర్ మాకు కనిపిస్తూ మనకి వాట్ ఇఫ్ ట్రైలర్‌లో ఒక ప్లానెట్ బ్లాస్ట్ అవుతున్నట్లుగా చూయించారు గదా! అసలు ఆ ప్లానెట్ ఎలా డిస్ట్రాయ్ చేయబడింది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అండ్ నేననుకున్నట్టే చెప్తాడు. ఒక సెలాస్టియల్ వల్లే అని నేననుకున్నాను. అండ్ వాచర్ గూడా అదే చెప్తాడు. ఒక సెలాస్టియల్ బర్త్ వల్ల ఆ ప్లానెట్ అనేది డిస్ట్రాయ్ అయింది అని తను చెప్తాడు. అండ్ తన పేరేంటనేది మెన్షన్ చేయలేదు గానీ, నేనైతే టిమోట్ సెలాస్టియన్ అనే అనుకుంటున్నా. ఇంకా అలా బ్లాస్ట్ అవ్వడం వల్ల ఆ ప్లానెట్ అనేది కొన్ని పార్ట్స్‌గా అయితే విడిపోతుంది. అయినప్పటికీ పీపుల్ ఇంకా ఆ పార్ట్స్‌లో సర్వైవింగ్‌లోనే ఉంటారు. అలా జరిగిన తర్వాత మిస్టీరియో టోనీ స్టార్క్ ఇండస్ట్రీస్‌ని తన కంట్రోల్‌లోకి తీసుకొని ఐరన్ ఫెడరేషన్ టీమ్‌ని స్టార్ట్ చేసి హోల్ ప్లానెట్‌ని తన కంట్రోల్‌లోకి పెట్టుకుంటాడు. అండ్ తనకు అడ్డు చెప్పిన వాళ్ళని చంపేస్తాడు. అండ్ మిస్టీరియో ఇల్యూజన్ పవర్‌ని ఎవరు కూడా బీట్ చేయలేకపోతారు. ఒకవేళ తను చనిపోయినప్పటికీ. ఇదంతా బ్యాక్‌డ్రాప్ స్టోరీలో వాచర్ చెప్తాడు. స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ మనకి ఐరన్ ఫెడరేషన్ ని చూయిస్తారు. అండ్ తర్వాత రీరీ విలియమ్స్ ఒక క్లాత్ ని కప్పుకొని ఒక వాల్ మీద ఉన్న మిస్టీరియో పోస్టర్ వెనక స్కాన్ చేస్తుంది. అండ్ అక్కడ రస్విల్లే అనే హోటల్ పేరైతే కనబడుతుంది. ఇంకా రీరీ అక్కడికి వెళ్లి ఒక వ్యక్తిని కలుస్తుంది. అండ్ తన దగ్గర నుంచి ఒక కుకింగ్ కేక్ ఓవెన్ ని కొనుక్కుంటుంది. బట్ ఆ వ్యక్తి ఐరన్ ఫెడరేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడికి వస్తారు. ఇంకా రీరీ తనను కొట్టేసి అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది. బట్ ఐరన్ ఫెడరేషన్ తనని చుట్టుముట్టడంతో ఇంక తనకు వేరే దారి లేక ఫ్లై అవుతుంది. అలా ఫ్లై అవుతూ ఎలాగోగలా టాప్ కి రీచ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి వైట్ విజన్ ది ఒక సాలిడ్ ఇంట్రో అయితే చూపిస్తారు. ఏదైతే మనకు ట్రైలర్ లో చూపించారో అదే. ఈ వైట్ విజన్ వచ్చి రీరీ విలియమ్స్ గొంతు పట్టుకొని పైనుంచి కింద పడైపోతాడు. ఆలోపు వాంగ్ వచ్చి రీరీని సేవ్ చేస్తాడు. ఇంకా రీరీ వచ్చి యాస్గర్డియన్ మ్యాజికల్ షిప్ లో పడుతుంది. అలా పడి ఎవరు మీరంతా అని అడుగుతుంది. మేము నిన్ను సేవ్ చేయడానికి వచ్చాము అని యాంగ్‌నిన్ చెప్తుంది. ఆ గ్రూప్ లో మనం ఏదైతే ట్రైలర్ లో 4 మెంబర్స్ ని చూసామో వాళ్ళే ఉంటారు. యాంగ్‌నిన్, వాల్కెరీ, వాంగ్, ఒకోయే. వీళ్ళందరూ కలిసి వాళ్ళ అలయన్స్ బేస్ కి రీరీ విలియమ్స్ ని తీసుకొని వెళ్తారు. అండ్ తనని ముందు నుంచే వాచ్ చేస్తూ ఉన్నట్టుగా చెప్తారు. అందువల్లే తనని సేవ్ చేయగలిగాను అని కూడా చెప్తారు. తర్వాత రీరీ విలియమ్స్ నేనే ఎందుకు అని అడిగినప్పుడు నువ్వు ఒక ఓవెన్ కేక్ మిషన్ తోటే విజన్ ని చంపడానికి వెపన్ ని క్రియేట్ చేయాలి అనుకున్నావు. నీకింకా వైబ్రేనియం అండ్ కొంత టెక్నాలజీ సర్వేలెన్స్ కూడా ఉంటే నువ్వు ఖచ్చితంగా అది చేయగలవు అని అలయన్స్ టీమ్ చెప్తారు. దట్ నెక్స్ట్ సీన్ లో మిస్టీరియో వైట్ విజన్ తో ఊపిరి తీసుకుంటున్న అలయన్స్ టీమ్ లో ప్రతి ఒక్కరు కూడా చనిపోవాలి. వాళ్ళ బేస్ కి వెళ్లి వాళ్ళని అంతం చేయాలని విజన్ తో చెప్తాడు. ఇంకా అలా చెప్పంగానే విజన్ కూడా వెళ్తాడు. రీరీ విలియమ్స్ విజన్ ని చంపడానికి వెపన్ ని రెడీ చేయడం కంటే ముందే విజన్ అక్కడికి వెళ్ళిపోతాడు. అలా వెళ్లి అలయన్స్ అందరిని చంపేస్తూ ఉంటాడు. ఇంకా రీరీ దగ్గర నుంచి వాంగ్ అండ్ 3 మెంబర్స్ కూడా వెళ్తూ నీకింకా 7.5 మినిట్ మాత్రమే ఉంది వెపన్ ని రెడీ చేయడానికి అని చెప్తారు. ఇంకా రీరీ విలియమ్స్ కూడా ఫాస్ట్ గా విజన్ ని చంపే వెపన్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మరోవైపు అలయన్స్ టీమ్ లో ఇంకా 4 మెంబర్స్ మాత్రమే మిగులుంటారు. ఇంకా వాళ్ళు విజన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ విజన్ ని కొంచెం అంటే కొంచెం కూడా డ్యామేజ్ చేయలేకపోతారు. ఫైనల్ గా రీరీ విలియమ్స్ ఏదోటి చేసి వెపన్ ని రెడీ చేస్తుంది. ఈలోపు విజన్ కూడా రీరీ ఉన్న రూమ్ లోకి అయితే వచ్చేస్తాడు. బట్ రీరీ విలియమ్స్ రెడీ చేసిన వెపన్ ఫస్ట్ వర్క్ అవ్వదు. ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ వేవ్స్ ని ఇంక్రీజ్ చేసి పొలారిటీని రివర్స్ చేయడం వల్ల ఆ వెపన్ అనేది వర్క్ అవుతుంది. ఫైనల్ గా వైట్ విజన్ ని రీరీ చంపేస్తుంది. ఇంకా ఆ టైంలో వాంగ్ వాల్కెరీ ఒకళ్ళు వచ్చి నువ్వు సాధించావు అని అంటారు. అండ్ తర్వాత మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అన్నప్పుడు రీరీ మిగతా వాళ్ళు ఎక్కడా అని అడుగుతుంది. బట్ అప్పటికే వాళ్ళందరూ చనిపోయారు అని చెప్తారు. అందువల్ల ప్లేస్ అండ్ షిప్ ని మ్యాజిక్ ద్వారా వాంగ్ బ్లాస్ట్ చేస్తాడు. దట్ నెక్స్ట్ సీన్ లో అందరూ కలిసి యాస్గార్డియన్ షిప్ లో వెళ్తూ ఉంటారు. అప్పుడు రీరీ విలియమ్స్ మిస్టీరియో వల్ల ఏమేం కోల్పోయిందో గుర్తు తెచ్చుకొని మిస్టీరియోని అంతం చేసే ప్లాన్ ని అలయన్స్ కి చెప్తుంది. ఇంకా రీరీ విజన్ పార్ట్స్ తో కలిపి తనకు ఒక సూట్ రెడీ చేసుకుంటుంది. దట్ నెక్స్ట్ సీన్ లో వాళ్ళందరూ కలిసి మిస్టీరియో ఉన్న బేస్ కి వెళ్తారు. బట్ అక్కడికి వచ్చిన తర్వాత రీరీ సూట్ లో ఉన్న న్యూరల్ నెట్వర్క్ ఆఫ్ అవడం వల్ల ఇల్యూజన్ ని డిటాచ్ చేయలేకపోతూ ఉంటుంది.
అండ్ తర్వాత యాస్గార్డియన్ షిప్ కూడా ఒక బ్లాస్ట్ కి గురవుతుంది. తర్వాత రీరీ విలియమ్స్ బేస్ కి వెళ్లి న్యూరల్ నెట్వర్క్ ని రీసెట్ చేయాలి అనుకుంటుంది. అందుకోసం రీరీ తనతో పాటు యింగ్నాన్ ను కూడా తనతో పాటు తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రీరీ రీసెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు సంథింగ్ హ్యాపెన్ అని అనుకుంటుంది. ఇక మిస్టీరియో రీరీ బయటకు రాకుండా ఒక ప్రిజం లాంటి గ్లాస్ రూమ్ లో బంధిస్తాడు. తర్వాత రీరీతో ఇలా అంటాడు, విజన్ లేకపోతే నేను చనిపోతాను. బట్ విజన్ బాడీ పార్ట్స్ నీలో ఉన్నాయి కాబట్టి నాకు బాడీ అవసరం లేదు. నా ఇల్యూజన్స్ నాలోనే ఉన్నాయి అంటూ రీరీ విలియమ్స్ ని డ్యామేజ్ చేస్తూ నేను నీతో కనెక్ట్ అవుతున్నాను, నిన్ను ఫీల్ అవ్వగలుగుతున్నాను అని అంటాడు. అప్పుడు రీరీ కూడా అలాగైతే నేను కూడా కనెక్ట్ అవ్వగలను అంటూ మిస్టీరియో హ్యాండ్ కున్న ఇల్యూజన్ సర్వర్ ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ తర్వాత రీరీ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మిస్టీరియో ఇల్యూజన్స్ తో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు రీరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫైట్ చేయని అంటుంది. అప్పుడు మిస్టీరియో బయటకు వచ్చి అక్కడ జరిగే ఒరిజినల్ ని రీరీకి చూపిస్తూ నువ్వు ఎప్పటికీ ఒక ఫెయిల్యూర్ వే, నువ్వు ఎవరిని కాపాడలేవు అంటూ తనతో పాటు వచ్చి చనిపోయిన ఐలాండ్ ఫ్రెండ్స్ బాడీస్ ని చూపిస్తాడు. అప్పుడు రీరీ కూడా బాధపడుతూ నిజమే అని అనుకుంటూ ఉంటుంది. ఆ టైంలో వాచల్ తన వల్ల కాదు అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటాడు. బట్ 1 సెకండ్ ఆగి వెనక్కి తిరిగి చూసి కమాన్ ఫైట్ అని రీరీతో అంటూ ఉంటాడు. ఆ టైంలో మిస్టీరియో రీరీ దగ్గర ఉన్న విజన్ స్పేర్ పార్ట్స్ ని అండ్ నానైట్స్ ని కూడా తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు రీరీ లేచి మిస్టీరియో దగ్గర నుంచి తన ఇల్యూజన్ పవర్స్ ని అండ్ నానైట్స్ ని కూడా తన దగ్గర నుంచి లాక్కుంటుంది. ఆ తర్వాత సీన్ లో రీరీ ప్లానెట్ సెంటర్ కి వెళ్లి పీపుల్ అందరికీ కూడా నేనున్నాను అనే ఒక హోప్ ని వాళ్ళందరికీ తెలిసేటట్టుగా చేస్తుంది. అలా చేయడం వల్ల పీపుల్ అందరూ కూడా మిస్టీరియో స్టాచ్యూస్ ని పగలగొడుతూ ఫ్రీడమ్ గా ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మిస్టీరియో కూడా చనిపోతున్నట్లుగా చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే రీరీ ఇప్పుడు ఒక విజన్ లాగే అని చెప్పుకోవాలి. ఈ ఎపిసోడ్ గురించి చెప్పడానికి ఏమైనా చెప్పొచ్చు. బట్ ఎపిసోడ్ చూస్తేనే కదా ఆ కిక్ ఏంటో, ఆ హ్యాపీనెస్ ఏంటో మనకు తెలుస్తుంది. సో ఈ ఎపిసోడ్ అనేది డిజ్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. మీరు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూసేయండి. ఒకవేళ మేము మనీ పెట్టలేము అని మీరు అనుకుంటే టెలిగ్రామ్‌లో మార్వెల్‌కి సంబంధించిన ఛానెల్స్‌ని ఫాలో అవ్వండి. దాని ద్వారా మీకు ఫ్రీగా అయితే ఈ ఎపిసోడ్స్ దొరుకుతాయి. ఎప్పుడుకో వస్తాయి అని అనుకోవద్దు. ఇప్పుడు మధ్యాహ్నం రిలీజ్ అయితే ఎపిసోడ్ సాయంత్రానికి మీకు టెలిగ్రామ్‌లో రిలీజ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ ఎపిసోడ్ మీకెలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ సీ యూ ఇన్ ఎ న్యూ వీడియో. బై బై.